హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు గవ్వలు చేశాను. దీని ప్రిపరేషన్ కొలతలు చెప్తానండి. 2 గ్లాసులు గోధుమ పిండి, 2 గ్లాసులు మైదా పిండి, 2 గ్లాసులు బొంబాయి రవ్వ అండి వేసి ఈ 3 కలుపుకొని ఒక పళ్ళెంలోని దాంట్లో చిటికెడు సాల్ట్ కలిపాను, కొంచెం వంట సోడా కలిపానండి. తర్వాత పావు కేజీ మీద ఒక 100 గ్రాములు తక్కువ చేసి 100 గ్రాములు తక్కువ ఉంటుందండి డాల్డా మరిగించి వేడివేడి డాల్డా ఈ పిండిలో కలిపానండి. కలిపిన తర్వాత వేడి నీళ్ళు మరిగించుకుంటే మరీ వేడి నీళ్ళు కాదు, గోరెచ్చ నీళ్ళు కలుపుకొని ఈ పిండిలో మొత్తంగా కలుపుకొని మొత్తం చపాతీ పిండిలా కలుపుకొని శుభ్రంగాను నానబెట్టానండి. దాని మీద తడిగుడ్డ కప్పాను. 1 గంట సేపు దాన్ని నాననిచ్చాను. ఎందుకంటే అది బొంబాయి రవ్వ కదా, వాటర్ పీల్చుకుంటుంది. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఆ నగిషి అది అందంగా ప్రిపరేషన్కి బాగుంటుందండి. గవ్వల స్టాండ్ లేని వాళ్ళు చేతితో చేయాలి కదా, అందుకోసమని ఆ నగిషి అందంగా రావడం కోసం 1 గంట సేపు పిండి నానబెడితే మనం చెప్పే విధంగా అది వస్తుందండి. ఆ గవ్వలన్నీ అయ్యాక ఈ 3 ఇంత కొలతల కిన్ను మనకి కేజీన్నర బెల్లం పడుతుందండి. కేజీన్నర బెల్లం పాకం పెట్టి అప్పుడు కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకొని కేజీన్నర బెల్లం పాకం పెట్టుకొని కొంచెం వేసుకొని ఒక 5 నిమిషాలు ఆ బెల్లం పాకంలో ఉంచాక అవన్నీ ఒక బేసిన్లో తీసుకోవాలి. అలా ఒకేసారి అన్ని గవ్వలు వేయకూడదు. కనీసం ఒక 20 గవ్వలు వేసుకొని పాకం అంతా దానికి చక్కగా డిప్ అవ్వాలండి. అందులోని ములిగిన తర్వాత అవన్నీ బేసిన్లోకి వేసుకొని అవన్నీ కొంచెం వాడదేవుకొని చక్కగా పళ్ళెంలో పెట్టుకుంటే అవి నెక్స్ట్ డే చాలా బాగా ఆరుతాయండి. నైట్ అంతా కూడా మనం ప్యాక్ చేయకూడదు, స్టీల్ డబ్బాలో అట్లా వేసేయకూడదు. ఈ నైట్ అంతా ఫ్యాన్ గాలి కింద ఇలా ఉంచేయాలి. ఇలా ఉంచితే ఆ ఫ్యాన్ గాలికి ఆ పాకం అంతా ఆరి గట్టి పడుతుంది అనమాట. వేడి వెంటనే ప్యాక్ చేసామనుకోండి మెత్తగా అయిపోతాయి గవ్వలు, టేస్ట్ ఉండదు, అది నానిపోయినట్టు ఉంటాయి. ఇది ఈ గవ్వల యొక్క ప్రిపరేషన్. ఈ పిల్లలకి ఎండాకాలం కదండి, ఆడుకుంటారు, 4 గవ్వలు తినుకుంటా ఎంజాయ్ చేస్తారు.